న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర పండుగగా పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంత్యోత్సవాలు. జిల్లా స్థాయిలో నవంబర్ 23న జిల్లా నుంచి సచివాలయం స్థాయి వరకు ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. నిజాయితీ నిర్మోహమాటం ఆయన నైజం. సేవా కార్యక్రమాల నడుమ గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు. హాజరైన రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి. పేదలకు చీరలు, వికలాంగులకు వీల్ చైర్లు, పేదవారికి వినికిడి యంత్రాల పంపిణీ. లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. కేంద్ర కార్మిక సంఘాలు నిరసన. పుట్టపర్తి సత్యసాయి బాబా శత జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పండుగగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో రెవెన్యూ శాఖ, శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల, విద్యాశాఖ, సంగీత కళాశాల, సమాచార మరియు పౌర సంబంధాల శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ ఆదివారం శ్రీ సత్యసాయి బాబా జన్మదిన వేడుకలను జిల్లా, డివిజన్, నియోజకవర్గం, మున్సిపాలిటీ, మండల, సచివాలయ స్థాయిల్లో అధికారికంగా శత జయంతిని అత్యంత భక్తి ప్రపక్తులతో నిర్వహించనున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవాలను నవంబర్ 19 నుండి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా 23వ తేదీన పుట్టపర్తి సత్యసాయి బాబా జన్మదినం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు అన్ని కేంద్రాల్లో తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు. వాటికి సంబంధించిన ఫోటోలు అప్లోడ్ చేయాలని అన్నారు. శ్రీ సత్యసాయి బాబా జీవితం, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక సందేశాలను ప్రజలకు చేరవేసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని అన్నారు. ప్రతి కేంద్రంలో బాబా చిత్రపటానికి పుష్పమాలలు సమర్పణ చేసి కార్యక్రమాల ఫోటోలను నిర్దిష్టంగా అప్లోడ్ చేయాలని అన్నారు. ప్రేమ, సేవ, శాంతి సందేశాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ పీసీఆర్ఎస్ హాల్లో ఉదయం 10 గంటలకు అధికారికంగా శత జయంత్యోత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొనున్నారని తెలిపారు. డివిజన్ మరియు మండల కేంద్రాల్లో ప్రత్యేక అధికారుల పర్యవేక్షణలో వేడుకలు నిర్వహించాలని అన్నారు. శ్రీ సత్యసాయి బాబా బోధనలు ప్రేమ, సేవ, సాంత్వన, మానవత్వం పట్ల అపారమైన విలువలను మనకి అందించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి, కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, సంగీత కళాశాల ప్రిన్సిపల్ పసుమర్తి శ్రీనివాసరావు, శ్రీ సత్యసాయి గురుకుల పాఠశాల కరెస్పాండెంట్ శ్యామ్ సుందర్, డివిజనల్ పిఆర్ఓ ఎం లక్ష్మణాచార్యులు, డిప్యూటీ తహసీల్దార్ శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. గుడ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాలే లక్ష్యంగా అట్టహాసంగా నిర్వహించారు. శ్రీరామ్నగర్లోని గన్ని కృష్ణ నివాసం వద్ద ఉదయం నుండి వేడుకలు ప్రారంభమయ్యాయి. భారీ జన సందోహం మధ్య సర్వమత ప్రార్థనలతో వేడుకలు మొదలయ్యాయి. పండితులు, పాస్టర్లు, ఇమాముల సమక్షంలో సర్వమత ప్రార్థన చేసి గన్ని కృష్ణకు సంపూర్ణ ఆరోగ్యం, ఉన్నత పదవులు రావాలని ప్రార్థనలు చేశారు. అనంతరం అభిమానుల సమక్షంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తేదేపా నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, గన్ని కృష్ణ అల్లుడు అన్నె రామకృష్ణ, కుమార్తె అన్నె స్మిత సమక్షంలో కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు భారీగా చీరలు పంపిణీ చేశారు. వినికిడి లోపంతో బాధపడుతున్న ఇద్దరికి వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. ఏపీ స్టేట్ పెన్షనర్స్ అసోసియేషన్ భవన నిర్మాణానికి తన వంతుగా గన్ని కృష్ణ 25,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కు రూపంలో అసోసియేషన్ ప్రతినిధులకు అందజేశారు. వేడుకలకు ముందు గోదావరి గట్టునున్న అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించి పూజలు చేశారు. నిత్య అన్నదానానికి 10,000 రూపాయల చెక్కును
గన్ని కృష్ణ అందజేశారు. వేడుకల్లో భాగంగా ఇద్దరు విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ వేడుకల్లో ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వచ్చి గన్ని కృష్ణకు వారి హావభావాలతో హృదయపూర్వకంగా శుభాకాంక్షలు చెప్పడం ఒక మరిచిపోలేని తీపి గుర్తుగా నిలిచింది. ఉదయం ప్రియదర్శిని చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి, క్వారీ జంక్షన్, సుబ్రహ్మణ్య మైదానంలో ఉన్న అన్న క్యాంటీన్లలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు. పార్టీకి చెందిన నాయకులు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ పుట్టినరోజు వేడుకలను ఆర్భాటంగా చేయడం ఆయనకు ఇష్టం లేకపోయినా వారి మిత్ర బృందం ఘనంగా నిర్వహించారని అన్నారు. ఆయన రాజకీయంగా మంచి గుర్తింపు రావాలని ఆకాంక్షించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ రాజకీయాల్లో తనకు మంచి స్నేహితుడు గన్ని కృష్ణ అని పేర్కొన్నారు. తన భార్య మేయర్ పదవి చేయడానికి తొలుత ప్రతిపాదించిన వ్యక్తి గన్ని కృష్ణ అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయనకు త్వరలోనే మంచి పదవి రావాలని అప్పారావు అన్నారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, గంగిన హనుమంతరావు, కంటిపుడి సర్వారాయుడు, మార్ని వాసుదేవరావు, రెడ్డి మణి, మాజీ కార్పొరేటర్లు డాక్టర్ కొమ్మ శ్రీనివాస్, జవాది మురళీకృష్ణ, పెనుగొండ రామకృష్ణ, గొర్రెల సురేష్, కంటిపుడి శ్రీనివాస్, పరిమి వాసు, కరగాని వేణు, కడలి రామకృష్ణ, మాటూరి రంగారావు, పాలవలస వీరభద్రం, కప్పల వెలుగు కుమారి, బర్ల గిరిజ, రావాడ సత్యనారాయణ, గెద్దడ హరిబాబు, దాపర్తి వేమన, రుక్మానందరావు, ఈతలపాటి కృష్ణ, ఆనం బ్రదర్స్ తదితరులు పాల్గొన్నారు. కలిగిన వ్యక్తిగా రాజకీయంగానే కాకుండా సామాజికంగా కూడా ఒక బాధ్యతతో ఉంటూ యువ నాయకులు నాలాంటి వాళ్ళని ఎంతో మందికి తగిన సూచనలు ఇస్తూ స్ఫూర్తి ప్రదాతగా నిలబడిన గన్ని కృష్ణ గారికి ఈనాడు పుట్టినరోజు వేడుకలు ఏదైతే నిర్వహిస్తా ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వారందరికీ కూడా ముందుగా అభినందనలు తెలియజేయాలి. ఎందుకంటే ఆయనకి ఇలాంటి ఏవి నచ్చవు, ఆ కేక్ కటింగే నచ్చదు. కానీ అందరి కోసం నచ్చకపోయినా నవ్వుతున్న మా అంకుల్కి మీ అందరి తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఆయనకి లోపల చాలా కుతకుతలు ఆడుతూ ఉంటుంది, ముజీబ్ ఎప్పుడు దొరుకుతాడో లోపల ఉండి పీకుదావా అని. ఎందుకంటే ఆయనకి నచ్చకుండానే చాలా చేస్తున్నారు. మల్లరాజు గారికి కూడా నవ్వుతూ ఉండాలని, నిండు నూరేలు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీ ఒక గొప్పతనం ఈ నియోజకవర్గంలో ఏంటంటే ఇలాంటి సీనియారిటీ కలిగిన నాయకులు ఉన్నారు, నాలాంటి యువతరం కూడా వస్తా ఉన్నారు. అది ఈ పార్టీ యొక్క గొప్పతనం. అంటే పెద్దవారు చిన్నవారు అందరూ కూడా ఈ పార్టీలోని ముందుకు సాగడం వల్లే పార్టీ ముందుకు సాగుతూ ఉంది. తప్పకుండా ఆయన బాగుండాలని, భవిష్యత్తులో ఆయనకి రాజకీయంగా కూడా మంచి గుర్తింపు పార్టీ కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. శాసనసభ్యులు అన్నగారు బుచ్చి చౌదరి గారికి, అదేవిధంగా యువ నాయకుడు ఆయనే చెప్పారు ఇప్పుడు యువ నాయకుడు అని, ఒక్కరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. వాసు చెప్పినట్టు నిజంగా నాకు ఇష్టం లేదు ఈ కార్యక్రమం ఇది కూడా. బహుశా మీరు అందరికీ నేను తెలిసిన వాళ్ళు అందరికీ తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు పుట్టినరోజుకి హడావుడి చేయడం ఎప్పుడు లేదు. ఇప్పుడు పొద్దున్న బయలుదేరగానే ఎక్కడికక్కడ ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అక్కడికి వెళ్తారు, తిరగడానికి తప్పితే నన్ను కలిసిన వాళ్ళు కూడా సేవా కార్యక్రమాల దగ్గర కలుస్తారు. అలాంటిది ఈవేళ మొత్తం రూట్ మార్చేసి మధ్యాహ్నం 1 గంట వరకు మీరు మా చెప్పు చేతుల్లో ఉండండి, మీరు ఏం మాట్లాడవద్దని చెప్పేసి శిలాశాసనం కింద వెంకటరాజుని మొజీబో చేశారు కదా. ఇంక నేను కట్టిపాడేది ఇక్కడ వయసుని వస్తారు మనోడిగా. చాలా అంటే సేవా కార్యక్రమాలు మర్చిపోలేదు, ఎందుకంటే మా ఊపిరే సేవా కార్యక్రమాలు. ఇప్పుడు ఈవేళ ప్రతి అన్న క్యాంటీన్ అన్ని అన్న క్యాంటీన్లను కూడా భోజనాలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ వాళ్ళే చేస్తున్నారు. నేను మీ అందరూ కూడా వచ్చినందుకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకసారి కలుద్దాం. ఇలా ఇంత హడావుద్దు మనకి, మళ్ళీ ఇంకోసారి కలుద్దాం అని చెప్పి మనకి మనవి చేసుకుంటూ ఆ దేవదేవుడి కృపా కటాక్ష వీక్షణలు మన అందరి మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తెలియజేసిన ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని ప్రసాదించాలని, నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సోదరులు, సీనియర్ నాయకులు, గన్ని కృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా
ఘనంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఆయన నిరాడంబరంగా ఏది వద్దంటాడు కానీ అభిమానంగా వచ్చేవాళ్ళు ఏది కూడా ఆపడానికి వీలు లేకుండా ముందుకు తీసుకువెళ్ళారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ రాజకీయ రంగంలో ఎలాగో సేవా రంగంలో కూడా అంతే ముందుకు వచ్చిన వ్యక్తి కృష్ణ గారు. స్పందన ద్వారా అనేక సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న వ్యక్తి. ఇవాళ కంబాల చెరువు నాంది పలికిన వ్యక్తి, పునరుద్ధరణకు నాంది పలికిన వ్యక్తి. దాని పర్యవసానంగానే ఇవాళ బ్రహ్మాండంగా దాన్ని పునరుద్ధరణ చేసుకోగలిగాం. అలాంటి వ్యక్తి సమాజ సేవలో ఉండటం, ఇవాళ రాజకీయంగా రకరకాల ఒత్తిళ్లు ఎత్తుగళ్ళు ఉంటాయి. దానికి అతీతంగా నిర్మోహమాటంగా మాట్లాడటం ఆయన సహజ లక్షణం. అలాంటి వ్యక్తి యొక్క జన్మదినాన్ని మనం ఘనంగా చేసుకోవడమే కాదు, ఇవాళ అనేక బహుమతులు కూడా ఇస్తూ ఉన్నారు పేదవారికి, సంక్షేమానికి. ఆ కార్యక్రమం ఆయన ప్రీతిపాత్రమని దాన్ని చేసినందుకు అభినందనలు ఇస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయి. దానిలో కృష్ణ గారి భాగస్వామ్యం కూడా ఉంటుంది. పేదవారికి సంక్షేమం అందించడం, పేదరిక నిర్మూలన లక్ష్యంగా చంద్రబాబు తీసుకున్న కార్యక్రమాల్లో మేమందరం చేదోడు వాదోడుగా ఉంటామని, సుదీర్ఘ రాజకీయంగా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కూడా ఇవాళ నిజాయితీగా నిలబడ్డ వ్యక్తి కృష్ణ గారు. పెద్ద పెద్ద పదవులు, భారీ ఎత్తు పదవులు అలంకరించకపోయినా రుడా చైర్మన్ కానీ, ఆర్టీసీ చైర్మన్గా కానీ వారు చేసిన సేవలు మనకు గుర్తున్నాయి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తూ ఆయన చేస్తున్న సేవలు కూడా మీకు గుర్తు చేస్తూ ఆ వెంకటేశ్వరుడు పరిపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని, తద్వారా ఆయన ఇంకా సమాజ సేవకి ఇంకా ఎన్నో ఉన్నత స్థానానికి అధిరోహించాలని మనం చేసుకుంటూ ఈ అవకాశం కలిపి కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ బిల్ అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్కు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రాజమండ్రి శ్యామల సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. కేంద్రం మోదీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ అమల్లోనికి తెస్తూ నవంబర్ 21న ఉత్తర్వులు ఇచ్చింది. కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో శనివారం రాజమహేంద్రవరం స్థానిక శ్యామల సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి పవన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ముందుగా ప్రభుత్వం విడుదల చేసిన లేబర్ కోడ్స్ నోటిఫికేషన్ ప్రతులను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి కొండలరావు మాట్లాడుతూ నూతన లేబర్ కోడ్స్ వల్ల యువత ఉద్యోగ భద్రత కోల్పోతుందని తెలిపారు. పర్మనెంట్ ఉద్యోగాల స్థానంలో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలతో యువతకు అన్యాయం చేస్తుందని విమర్శించారు. సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్ మాట్లాడుతూ భారత కార్మిక వర్గానికి ఇది చీకటి రోజు అని అన్నారు. దేశంలో ఉన్న అంబానీ, అదానీ, బడా కార్పొరేట్లకు అనుకూలంగా కార్మిక చట్టాలను మార్చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం నోటిఫై చేసి అమల్లోకి తీసుకుని వచ్చిందని విమర్శించారు. వలస పాలన వాసనలు ఉన్నాయని వాటిని ఆధునీకరించి అమలు చేసేందుకే 4 లేబర్ కోడ్స్ తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతుందన్నదా పచ్చి అబద్ధమని,
వలస పాలనకు మించి బానిసత్వాన్ని కార్మిక వర్గం మీద రుద్దేందుకు, కార్పొరేట్లకు కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా చేసేందుకు 4 లేబర్ కోడ్స్లో అనేకమైన కార్మిక వ్యతిరేక మార్పులను జొప్పించారని తెలిపారు. కార్మికులకు నష్టం చేసి లేబర్ కోడ్స్కు ముందు ఏదైనా కర్మాగారం లేదా కంపెనీ లే ఆఫ్ చేయాలన్నా లేదా లాకౌట్ చేయాలన్నా 100 మంది అంతకు మించి కార్మికులు ఉంటే ఆ సంస్థ తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఇప్పుడు ఈ షరతు 300 మంది కార్మికులు ఉన్న కంపెనీలకు, ఫ్యాక్టరీలకు వర్తించే విధంగా మార్చారు. అంటే 300 లోపు కార్మికులు పనిచేసే ఫ్యాక్టరీలు, కంపెనీల యజమానులు తమ ఇష్టానుసారం పరిశ్రమలను లే ఆఫ్ లేదా లాకౌట్లు చేసుకోవచ్చు. ఈ విధంగా మూసివేస్తామని బెదిరిస్తూ కార్మికుల హక్కుల మీద, ఉద్యోగ భద్రత మీద, జీతభత్యాల మీద వేటు వేసేందుకు యాజమాన్యాలకు ఆయుధం ఇస్తాయని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్స్ యూనియన్ ఏఐఆర్ఆర్బి రాష్ట్ర నాయకులు వెంకటేష్ మాట్లాడుతూ 29 కార్మిక చట్టాలు రద్దు చేసి 4 కోడ్స్ తేవడాన్ని బ్యాంక్ యూనియన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ఐఎన్టీయూసీ నాయకులు టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, 29 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం సుందర్ బాబు, ఎస్ఎస్ మూర్తి, కర్రి రామకృష్ణ, పూర్ణిమరాజు, సత్యరాజు, ఆనంద్, ఏఐటియుసి నాయకులు కె రాంబాబు, వి కొండలరావు, నల్లా రామారావు, సప్పారమణ, కె రామకృష్ణ, రామారావు, లావణ్య, ఐఎఫ్టియు నాయకులు ఏవి రమణ, అప్పారావు, దుర్గారావు, అప్పలరాజు, సతీష్, ప్రజా సంఘాల నాయకులు రాజేష్, భాస్కర్, త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. జరపకుండా కార్మిక వ్యతిరేకమైనటువంటి లేబర్ కోడ్లు అనేటువంటి 4 లేబర్ కోడ్లని మొత్తం కార్మిక చట్టాన్ని రద్దు చేస్తూ వాటి స్థానంలో కోర్టుల పేరుతో తీసుకొచ్చారు. ఈ కోర్టులకు వ్యతిరేకంగా గత 5 సంవత్సరాలుగా కార్మిక వర్గం మొత్తం కేంద్ర కార్మిక సంఘాలు కార్మిక ఫెడరేషన్లు అన్నీ కలిపి వ్యతిరేకంగా పోరాడుతూ ఉన్నాయి. నేటి వరకు ఈ చట్టాల అమలుకి నిలుపుదల చేస్తున్నారు. కానీ మొన్న బీజేపీ ప్రభుత్వం బీహార్లో ఎన్నికల తర్వాత మెజార్టీ సాధించిన తర్వాత ప్రస్తుతం ఎన్నికలు ఏమీ లేవనేటువంటి కుట్రతో ప్రజల పైన మొత్తం ఈరోజు 50 కోట్ల మంది ఉన్నటువంటి కార్మిక వర్గం పైన నష్టం చేసే లేబర్ కోర్టుని అమలుకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్కి వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ, ఐఎఫ్టియు, ఇతర బ్యాంకింగ్ ఫెడరేషన్లు, దేశవ్యాప్త సంఘాలు అన్ని సంఘాలు కలిపి ఈ నోటిఫికేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. లేబర్ కోడ్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాయి. పాత చట్టాలను కొనసాగించాలని కోరుతూ ఉన్నాయి. దీంతో మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల ప్రభుత్వం ఇది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి అనుకూలంగా ఈ చట్టాలు తయారు చేస్తామని వాళ్ళు నిస్సిగ్గుగా చెప్పుకుంటూ ఉన్నారు. మేము కార్మికులు ఉద్ధరిస్తామని పైకి మాటలు చెప్పినా ఈరోజు కార్పొరేట్ల వ్యాపారానికి అనుకూలంగా ఈ చట్టాలు తయారు చేస్తామని సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్లో పోస్ట్ పెట్టాడు. ఆయన ఈరోజు విదేశ పర్యటనలో ఉంటూ ఈరోజు ట్విట్టర్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం లేబర్ కోర్టు తీసుకొచ్చారని చెప్తారు. దీన్ని తీవ్రంగా కార్మిక సంఘాలుగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. దీంట్లో భాగంగానే ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కేంద్రం రాజమండ్రిలో ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ఏఐటీసీ నుంచి అలాగే ఐఐటి అన్ని సంఘాల నుంచి వచ్చారు. మరి ఏఐటీసీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్స్, ఈరోజు ఈ నిరసన ప్రదర్శనకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా విప్లవాభివందనలు. ఇవాళ మోడీ ప్రభుత్వం న్యాయ వ్యవస్థను కొనిపించేసింది కార్పొరేట్లతో. ఇవాళ న్యాయ వ్యవస్థ అనేటువంటిది దేశంలో లేకుండా చేసింది. ఇవాళ మన పోలీసు సోదరులకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా రేపు అంబానీ, అదానీలకు అమ్మేస్తారు.
ఇవాళ ఎందుకంటే ఏదైతే లాభసాటిగా ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ని ప్రైవేట్ పరం కార్పొరేట్ పరం చేస్తున్నారు. ఇవాళ ఈ నిరసన ప్రదర్శన ఏదో కార్మికులను ఉద్దేశించి కానీ లేకపోతే ఇంకోటి చేసేటువంటి పరిస్థితి కాదు. ఇది కేవలం ప్రజలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలకి వ్యతిరేకంగా జరుపుతున్నటువంటి ధర్నా దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఇది ఇవాళ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే నెలకి 15 రోజులు ఉద్యోగం ఇస్తాడు. ఆ ఉద్యోగంలో నియామక పత్రాలు ఇస్తాడంట. నియామక పత్రం ఏంటంటే నువ్వు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు పనిచేయి, 16వ తారీఖున ఇంటికి వెళ్ళిపో. ఇవాళ 20 సంవత్సరాల కుర్రవాడికి 15 రోజులు ఉద్యోగం ఇచ్చి వాడి జీవితాన్ని. జాంపేట లబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షుడు, జేఏసీ అధ్యక్షుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ ముఖ్య నాయకుడు ఎండి హబీబుల్లా ఖాన్ మృతి తీరని లోటని రాష్ట్ర హాస్ కమిటీ మాజీ చైర్మన్ గౌస్ లాజం సంతాపం వెలిబుచ్చారు. శనివారం ఆయన స్థానిక జాంపేటలో ఉన్న హబీబుల్లా ఖాన్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన మరణ వార్త తెలిసిన సమయంలో తాను చాలా దూరంగా ఉన్నందున రాలేకపోయానని తెలిపారు. జాంపేట లబాబిన్ లైన్ మసీద్ అధ్యక్షుడిగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. అల్లాహ్ దయతో ఆ మసీదును అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేశారని పేర్కొన్నారు. ఆయనకు ఆ అల్లా కృపా కరుణా కటాక్షాలు దక్కుతాయని ఆకాంక్షించారు. ఆయన కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. వక్ఫ్ బోర్డ్ మాజీ డైరెక్టర్ రెహమాన్, మైనార్టీ నాయకులు ఇబాదుల్లా, జాఫర్ ఆయన వెంట ఉన్నారు. స్థానిక మైనారిటీ నాయకులు ఎండి లాల్ ఖాన్ తిల్లు, ఎండి మదీనా బాషా, ఎస్కే నిజాం ఖాన్, బాబు నయీం, ఆరిఫ్, హజీ బాషా తదితరులు హబీబుల్లా కుటుంబాన్ని పరామర్శించారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఇవాళ మా మిత్రుడు, సోదరుడు, పెద్దలు స్వర్గీయ హబీబుల్లా ఖాన్ గారు జాంపేట్కు చెందినటువంటి లబాబిన్ మస్జిద్ అధ్యక్షులు గత నెల 31వ తేదీన మరణించడం జరిగింది. ఆయన మరణాన్ని చింతిస్తూ ఇవాళ ఆ రోజు నేను రాలేకపోయాను. ఎందుకంటే నేను చాలా దూరంలో ఉన్నాను ఆ టైంలో. సమయాభావం వల్ల సరైన టైంకు నేను చేరుకోలేననేటువంటి ఉద్దేశంతో ఆయన సోదరులు దిల్లుభాయ్ గారితో కూడా ఆ రోజు నేను మాట్లాడటం జరిగింది. ఆ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించాను. అలాగే ఈరోజు ఆ మిత్రులు లేని లోటును స్మరించుకుంటూ ఇవాళ వారి స్వగృహానికి వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగింది. అలాగే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఆయనకు పరామర్శించేందుకు నేను, మా హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా గారు, కాకినాడ జిల్లా వక్ఫ్ బోర్డ్ మాజీ చైర్మన్ రెహమాన్ ఖాన్ గారు, కోనసీమ జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాధ్యక్షులు జాఫర్ గారు, అంటే స్థానికంగా ఉన్నటువంటి నాయకులు మన నయీం భాయ్ గారు, ఆరిఫ్ గారు, ఇంకా నగర కమిటీ వాళ్ళు, వీళ్ళందరూ కలిసి వాళ్ళ పార్టీ తరఫున పార్టీకి అతీతంగా కూడా ఆయనకు మనకున్నటువంటి సత్సంబంధాలు, స్నేహభావము వల్ల కూడా ఇవాళ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఆయన మృతి తీరని లోటు. ఎందుకంటే ఆ మసీదుకు ఆయన చేసినటువంటి సేవలు వర్ణించలేము మనము. దానికి ఆ అజర్ ఏదైతే ఆయన ఆ మసీదు కోసం కష్టపడ్డాడో దానికి సంబంధించి ఆ అల్లా ఆయనను ఆ పుణ్యాన్ని ప్రాప్తం చేయాల్సిందిగా నేను దువా చేస్తూ వారి కుటుంబానికి నా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఈరోజు రాజమండ్రి రావడం జరిగింది. హబీబుల్లా ఖాన్ గారి మరణానంతరం మేము ఆ రోజు రావడానికి వీలు కుదరక రాలేకపోయాం. వాళ్ళ బ్రదర్ని పరామర్శించడానికి మన హజ్ కమిటీ చైర్మన్ గారు గౌసుల్ ఆజం గారు రావడం జరిగింది. వారితో పాటు మేము కూడా కాకినాడ నుంచి వచ్చి వాళ్ళ ఇంటి సభ్యుల్ని పరామర్శించడం జరిగింది. వారితో పాటు మేము మాట్లాడడం జరిగింది. ఆయన
ఆయనకి శాంతి జరగాలని కాకినాడ తరఫున జిల్లా ప్రెసిడెంట్ బాషా గారు, అలాగే వక్ బోర్డు డైరెక్టర్ కరీం గారు, నౌషాద్ గారు అందరూ కలిసి మేము రాజమండ్రి రావడం జరిగింది. వచ్చి వారి ఇంటి సభ్యుల్ని పరామర్శించి వారికి ఆత్మశాంతి జరగాలని కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలో ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు 60 రోజుల పాటు శ్రీ వేదవ్యాస ప్రణీతి శ్రీ మహాభారత ప్రవచన యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ టివి నారాయణరావు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వాచస్పతి సమన్వయ సరస్వతి ప్రవచనం వివరించి సద్గురు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ శ్రీ మహాభారత ప్రవచన యజ్ఞం నిర్వహిస్తారని తెలిపారు. స్థానిక త్యాగరాజ నగర్లో ఉన్న హిందూ సమాజంలో ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8:30 గంటల వరకు జరిగే ఈ కార్యక్రమానికి అందరూ హాజరై మహాభారత సారాన్ని తెలుసుకోవాలని ఆకాంక్షించారు. తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి అన్న నానుడికి నిజం చేస్తూ 60 రోజుల పాటు పండుగలా జరిగే ఈ యజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు. ఋషిపీఠం ప్రతినిధి మాదేపల్లి సూర్యనారాయణ, కొంతమూరు వల్లభపీఠం మేనేజింగ్ ట్రస్టీ పి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. మొట్టమొదటిగా శ్రీకారం చుట్టి తెలుగు చేయడం ప్రారంభించింది రాజమహేంద్రవరంలో. అది సుమారు 1000 సంవత్సరాల కన్నా ముందే జరిగింది. కాబట్టి ఆది కావ్యంగా ఆది కవిగా గుర్తించబడినటువంటి నన్నయ్య నడయాడినటువంటి నెల మీద వ్యాసుడు రచించినటువంటి అసలైనటువంటిది యథార్థమైనటువంటిది మొదటగా వ్యాసుడి నుంచి వచ్చినటువంటిది మహాభారతం గురించి అది సంస్కృతంలో ఉంటుంది. అటువంటి ఆ సంస్కృత భారతాన్ని గురించి పూర్తిగా తెలిస్తే తప్ప భారతాన్ని పూర్తిగా అర్థం చేసుకునే వాళ్ళం కాదు. కాబట్టి వ్యాస భారతానికి అత్యంత గణనీయమైనటువంటి భాషలు ఉన్నాయి. ఏ భాషలోనూ కూడా వ్యాస భారతం అంతటి పెద్ద గ్రంథం చూడలేదు. ఒకే గ్రంథంలో 1,25,000 శ్లోకాలతోటి భారతాన్ని రచించారు. అనేక వందల పాత్రలు, అనేక వందల ఆఖ్యానాలతో. ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే సమకాలీనమైనటువంటి దేశకాల పరిస్థితుల్లో మనిషికి మధ్య సత్సంబంధాలు నెలకొనాలంటే భారతం తెలియాలి. ధర్మం ఏది అధర్మం ఏది అనేటువంటి దాని మీద మనకి సందేహం వచ్చినప్పుడు సరైనటువంటి సమాధానం దొరకాలి అంటే మనకి భారతం తెలియాలి. ఇవేమి కాదండి, మేము పరమాత్మను చేద్దాం అనుకుంటున్నాం, మోక్షమే మా యొక్క ఉద్దేశం అనుకున్న వాళ్ళకి గీతాశాస్త్రము, సనత్సుజాతీయం వంటి అత్యద్భుతమైనటువంటివి మహాభారతంలోనే ఉన్నాయి. అలాగే అందరికీ బాగా పరిచయమైనటువంటి విష్ణు సహస్రనామం కానీ, శివ సహస్రనామం కానీ ఇవి రెండు కూడా భారతంలోనే ఉన్నాయి. భారతం నుంచి మనకు వచ్చాయి. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ హమీద్ బాషా ఆధ్వర్యంలో రూరల్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా మైనారిటీ నాయకుల సమావేశం నిర్వహించారు. స్థానిక బొమ్మూరులో ఉన్న వైఎస్ఆర్సీపీ రూరల్ కార్యాలయంలో జిల్లా మైనారిటీ నాయకుల సమావేశం జిల్లా ఉపాధ్యక్షులు మహమ్మద్ హమీద్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ హాస్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్ లాజం, హాస్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ షేక్ నిజాం, జిల్లా అధికార ప్రతినిధి కరీం బాషా, జిల్లా సెక్రటరీ మస్తాన్ బేగ్, మీరావలి, జిల్లా ఆర్ఎంపీ డాక్టర్లు, ఉపాధ్యక్షులు ఇమాం, అడ్వకేట్ ఆరిఫ్, మండల ప్రెసిడెంట్ మహబూబ్ గాజీ, మండల కార్యవర్గ సభ్యుడు ముజ్జు, షకీలా బేగం, మజిక్ బాషా, రజా మసీద్ ప్రెసిడెంట్ హాజీ జిలానీ, మౌజం ఆజిం, అమానుల్లా, బాజీ, మహబూబ్ సుబానీ, సలీం, షారూక్, ముక్తార్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలతో కార్పొరేట్ వ్యాపారం చేస్తుందని అన్నారు. వైఎస్ఆర్ మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. ఇటీవల మృతి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు హబీబుల్లా ఖాన్కు నివాళులర్పించారు. మదర్సాకు చెందిన విద్యార్థులు మాజీ హాస్ కమిటీ చైర్మన్ ఎస్ గౌస్ లాజంను కలిసి వినతి పత్రం అందజేయగా ఆయన మదర్సా విద్యార్థులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు ఎండి హమీద్ బాషా మాట్లాడుతూ చంద్రబాబు సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిని చేసేందుకు మైనారిటీలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవాళ
ఇక్కడికి నేను రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే మన సోదరుడు హబీబుల్లా ఖాన్ గారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి జిల్లా మైనార్టీ విభాగం అధ్యక్షులు హబీబుల్లా ఖాన్ గారు అందరికీ తెలిసిన విషయమే, కొద్ది రోజుల కిందట మృతి చెందడం జరిగింది. ఆ సమయంలో నేను చాలా దూరంగా ఉన్నాను, రాలేనిటువంటి పరిస్థితి. అలాగే ఆయన మృతి చెందక ముందు 1 month బ్యాక్ నేను ఆయన ఇంటికి వచ్చి పరామర్శించి వెళ్ళడం కూడా జరిగింది. సో అలా వాళ్ళ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సంతాపాన్ని వ్యక్తం చేయడానికి నేను రావడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారు, మాజీ మంత్రివర్యులు, మరియు ఈ జిల్లా అధ్యక్షులు గారికి కూడా తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సాధారణంగా స్వాగతించి ముందుగా మా పార్టీ కార్యాలయానికి రండి, అలాగే మా మైనార్టీ విభాగం సోదరులతో మీరు కలిసి తర్వాత హబీబుల్లా ఖాన్ గారి దగ్గరికి వెళ్ళండి, నేను ఈరోజు కొన్ని ఇంపార్టెంట్ పనుల వల్ల ఊర్లో లేను, అందుకోసం నేను రాలేకపోతున్నాను అని చెప్పడం కూడా జరిగింది. దానికోసం ఇవాళ నేను రావడము, ఇంతమంది నన్ను పార్టీ ఆఫీస్లో స్వాగతం పలకడం చాలా హర్షించదగ్గ విషయము. ఇవాళ చూస్తే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 16-18 నెలల కాలంలో అభివృద్ధి అనేది సున్నా చుట్టేసినారు. ఎక్కడే కానీ అభివృద్ధి లేదు, కేవలం షోపుటాపు రాజకీయాలతో వాళ్ళు వ్యవహారాన్ని నడుపుతున్నారు. ప్రస్తుతం మనం చూస్తే గత కొద్ది రోజులుగా 1 కోటి సంతకాల సేకరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జరుగుతుంది. అది ఎందుకు జరుగుతుందంటే ఇటువంటి విషయం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇందాక మనం ఇప్పటి వరకు చూసాము, ఎన్నో ఏళ్ల నుంచి చూసాము, దాదాపు యునైటెడ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు కేవలం 14-15 మెడికల్ కాలేజీ మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం విభజన అనంతరము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 2 సంవత్సరాల పాటు కోవిడ్తో ఎటువంటి అభివృద్ధి జరగలేదు. మిగతా 3 సంవత్సరాల కాలంలో ఆయన దాదాపు 17 మెడికల్ కళాశాలలను స్థాపించి అందులో 5 ఇవాళ యాక్టివ్గా పనిచేస్తున్నాయి. అందులో ఎందరో మెడికల్ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. మిగతా 5కు కూడా పర్మిషన్స్ రావాల్సి ఉండగా స్వయంగా ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వము ఆ పర్మిషన్లను ఆపేసి ఇవాళ ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంది. ప్రభుత్వం జరపాల్సినటువంటి సంస్థలను ప్రైవేటీకరణ చేసేటువంటి పరిస్థితి రావడం చాలా దారుణము. అటువంటి సందర్భంలో ఇంకా ప్రభుత్వాలు ఎందుకు, పాలన ఎందుకు? వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాష్ట్ర మాజీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌసుల్ ఆజం గారికి, అలాగే హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఇబాదుల్లా ఖురేషీ గారికి, అలాగే సంచార జాతుల కార్పొరేషన్ డైరెక్టర్ షకీలా మేడం గారికి, అలాగే మిగతా మన వైఎస్ఆర్సీపీ సీనియర్ రాజమహేంద్రరావు నాయకులైనటువంటి అడ్వకేట్ ఆరిఫ్ గారికి, ద్రాక్షావరం ఎక్స్ వక్ఫ్ బోర్డు సభ్యులు జాఫర్ గారికి, అలాగే డాక్టర్ ఇమాం గారికి, ఇక్కడ వచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మరి ధన్యవాదములు. అలాగే ఈరోజు ప్రత్యేకించి తూర్పుగోదావరి జిల్లా మైనార్టీ సెల్ కమిటీని మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి జిల్లా అధ్యక్షులైనటువంటి చెల్లుపోయిన వేణుగారి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీలో ఉపాధ్యక్షులుగా హమీద్ బాషా గారిని, జిల్లా అధికార ప్రతినిధిగా మాజీ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్ మరియు ప్రస్తుత అధికార ప్రతినిధి నియమించబడినటువంటి షటర్ బాషా గారు, అలాగే మరి మీరావలి గారు, అలాగే సెక్రటరీగా మస్తాన్ బేగ్ గారు, అలాగే కొంతమూరికి చెందిన ముజాహిద్ గారు, అలాగే షేక్ మౌలాలి గారు, ఈ తదితరుల కమిటీ సభ్యులందరికీ కూడా మీరావలి గారు, అలాగే ఎవరెవరైతే ఇక్కడ లేరో ఆ సభ్యులు ఇబ్రాహీం గారు, అలాగే సభ్యులందరికీ కూడా మా వైపు నుంచి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇబ్రాహీం గారు మరి ఇబ్రాహీం వీళ్ళందరికీ హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో కేవలం మైనార్టీ యొక్క పక్షపాతి అయినటువంటి పార్టీ
కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీయే. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ రకంగా మైనార్టీల మీద మరి అరాచకాలు చేస్తుందో మనం అందరూ చూస్తున్నాం. కాబట్టి అతి త్వరలో ఎలక్షన్లు వచ్చే సమయంలో మైనార్టీలు అందరూ కూడా ఏకదాటిపై ఉండి మన వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటే ఇన్షాల్లా మన మనుగడకి మనకి బాగుంటుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలుసుకుంటూ ఈ యొక్క జిల్లా కమిటీ ఏర్పాటైన వారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ రోజున మా తూర్పుగోదావరి జిల్లా పార్టీ ఆఫీస్కి విచ్చేసిన మాజీ హజ్ కమిటీ చైర్మన్ గౌసుల్ ఆజం గారికి మా మర్యాదపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే రాబోయే రోజుల్లో కూడా ముస్లింల యొక్క అభివృద్ధికి వాళ్ళ యొక్క ఉన్నతికి ఎవరైతే ఉన్నత పదవుల్లో ఉంటున్నారో వాళ్ళు మా పేదలైనటువంటి ముస్లిం సమాజానికి ఉపయోగపడాలని, పదవులు అన్నవి అలంకారానికే తప్ప కింద బడుగు వర్గాలకి ఉపయోగపడేలాగా మనం పని చేసినప్పుడు మనం చేసే పదవికి వన్నె వస్తుందని నేను కోరుకుంటున్నాను. అలాగే మరి ఈరోజు పెద్ద పెద్ద పదవుల్లో ఉండి ఎంతోమందికి హెల్ప్ చేసిన మా హజ్ కమిటీ మాజీ చైర్మన్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడున్న టీడీపీ గవర్నమెంట్ ఎంతసేపు కక్ష సాధింపు చర్యలు, ఆ టైంలో ఏం చేశారు, వీళ్ళని అణగదొక్కేయాలి, మళ్ళీ వీళ్ళు పార్టీలో పని చేయకూడదు, వైఎస్ఆర్సీపీ పార్టీని అణగదొక్కేయాలన్న పరిస్థితుల్లో మా పైన ఎడుతున్నారు. కానీ దృష్టి ప్రభుత్వాన్ని నడిపే విధంగా, ప్రభుత్వాన్ని ఏ విధంగా ముందుకు నడపాలి, ప్రభుత్వాన్ని ఏది చేస్తే వాళ్ళు మళ్ళీ మనకి తిరిగి ఓటేస్తారన్న దృష్టి పూర్తిగా పోయింది. ఎంతసేపు అంటే మళ్ళీ మేము యాక్టివ్గా ఉంటే, మేము ప్రజల్లో ఉంటే, మళ్ళీ అధికారాల్లోకి వెళ్ళి వచ్చేసి మనుగడ ఉన్నదన్న భయంతో ఎంతసేపు వైఎస్ఆర్సీపీ పైనే, కార్యకర్తలపైన, నాయకులపైన ఎంతసేపు కేసులు, అక్రమంగా కేసులు పెడుతున్నారు. ఇటువంటి మానుకొని ప్రభుత్వాలు ఎప్పుడుని వాళ్ళకి ఇచ్చే 5 సంవత్సరాలని కూడా మీరు అధికారాన్ని వచ్చినప్పుడు దాన్ని సక్రమంగా ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు దానిపైన దృష్టి పెట్టండి, అంతేగాని మా పైన కాదు. అలాగే రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజలపై ఉన్న సమస్యలు ఏవైతే మీరు పెన్షన్లు కానీ, తర్వాత ఇప్పుడు ఏదో తల్లికి వందనం ఇచ్చేసారని మీరు చక్కగా చెప్పేస్తున్నారు. ఎంతమందికి వచ్చినాయి ఏటన్నది ప్రతిదీ డేటా మేము సేకరిస్తున్నాం. రాబోయే రోజుల్లో తగిన బుద్ధి మీకు ఖచ్చితంగా చెప్తాం. మా జగనన్న గవర్నమెంట్ రాగానే మీకు తగిన గుణపాఠం చెప్తే, ఎవరైతే కష్ట సాధిస్తున్నారో వాళ్ళు ప్రతి ఒక్కరికి గుణపాఠం చెప్తాం. మీరు ఇలాగ కష్ట సాధింపుతో అయితే మేము గవర్నమెంట్ అధికారంలో వచ్చాక మేము చేతల్లో ఎవరైతే పేదలకు ఉన్నారో వాళ్ళు సహాయం చేస్తూ సమాధానం చెప్తాం. మరి ఈ అవకాశాన్ని కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు. రాజ్యాంగ దినోత్సవ కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు తాలూరి బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు తాలూరి బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, వివిధ సాంస్కృతికల భిన్న వర్గాల భిన్న భాషల భారత ఉపఖండాన్ని పరిపాలన చేయుటకు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని భారత జాతి ఎన్నడూ మరువదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ చైర్మన్ దాసి వెంకట్రావు 76వ రాజ్యాంగ దినోత్సవ కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి ఆరోగ్యమును కూడా లెక్క చేయకుండా భారత రాజ్యాంగ రచనలో అహోరాత్రులు కృషి చేసి ప్రపంచంలోనే లిఖితపూర్వకమైన రాజ్యాంగాన్ని అందించుటలో ఎనలేని కృషి చేశారని అన్నారు. కనుకనే 140 కోట్ల జనాభా గల భారతదేశం స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలైన సుఖశాంతులతో జీవించడం అంబేద్కర్ ఘనత అని అన్నారు. ఈ నెల 26వ తేదీ బుధవారం ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ ఆఫీసు ఎదురుగా గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద జరుగు కార్యక్రమానికి నగర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, యువకులు, మహిళలు, ప్రజా సంఘాల, దళిత గిరిజన సంఘాలు, వ్యాపారవేత్తలు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కోరకొండ చిరంజీవి, జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాల అధ్యక్షులు దారా ఎస్ రత్నం ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కాశీ నవీన్ కుమార్, ఎస్సీఆర్పీసీ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మీసాల మాధవరావు, ఎన్జీఓ రాష్ట్ర నాయకులు ఎల్వి ప్రసాద్, ఓఎన్జీసీ, సిహెచ్ సుబ్బారావు, బౌద్ధ సంఘం మరి బాబ్జీ అడ్వకేట్, సమతం గన్నయ్య, ఎల్ఐసి నాయకులు అద్దాల కుమార్ బాబు, బీజేపీ మండల అధ్యక్షుడు వెలుగు కుమారి, మాజీ కార్పొరేటర్
మరి దుర్గా శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్, మోత్రాపు రాజుబాబు SBI SC ST నాయకులు, పులిదిండి ఆనంద్ కుమార్, ఏలేటి రాజారావు స్టేట్ ఫైనాన్సర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, దియ్యన ఠాగూర్, బొర్ర చిన్ని, తెలుగుదేశం నాయకులు, జంగం సుబ్బారావు, రియల్ ఎస్టేట్, వీరా విజయ్, ఉసురుమతి రామారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర పండుగగా పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు. జిల్లా స్థాయిలో నవంబర్ 23న జిల్లా నుంచి సచివాలయం స్థాయి వరకు ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. నిజాయితీ, నిర్మోహమాటం ఆయన నైజం. సేవా కార్యక్రమాల నడుమ గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు. హాజరైన రూరల్ సిటీ ఎమ్మెల్యేలు గోరంట్ల, ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి. పేదలకు చీరలు, వికలాంగులకు వీల్ చైర్లు, పేదవారికి వినికిడి యంత్రాల పంపిణీ. లేబర్ కోడ్స్ అమలు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి. కార్మికులకు నష్టదాయకమైన లేబర్ కోడ్స్ రద్దు చేయాలి. కేంద్ర కార్మిక సంఘాలు నిరసన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.